ఆనంద శరణ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక చెప్పండి అత్తయ్య గారు అనేసరికి, దర్శన్ నీతో ఎలా ప్రవర్తించినా కానీ నువ్వు మాత్రం స్పోర్టివ్గానే తీసుకోవాలి అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది. మన టార్గెట్ రేపటి మీ జీవితం, మన కుటుంబ గౌరవం అని ఆనంద చెప్తూ ఉంటే, అలాగే అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరణ్య దర్శన్తో, నేను మీకు చాలా బాగా వండి పెడతాను, మీరు హ్యాపీగా ఉండండి అని అంటూ ఉంటే, ఇక దర్శన్, అసలు నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నీతో కలిసి ఉండడమే నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు. శరణ్య మాత్రం సిగ్గుపడుతూ, ఏంటండి ఆ మాటలు అని అంటూ, ఇక ఇదిగోండి వెళ్ళి కూరగాయలు తీసుకురండి అని అంటూ ఉంటే, ఇక దర్శన్ షాక్ అయిపోతూ, ఏంటి నేను కూరగాయలు తీసుకురావాలా అని అంటూ ఉంటే, అవును మరి నాకేమైనా పని మనుషులు ఉన్నారా ఏంటి అని శరణ్య అనేసరికి దర్శన్ షాక్ అవుతూ, ఇందాకే కదా పని మనిషి వస్తే వద్దని పంపించేశాం అని అడుగుతూ ఉంటే, అది అని అంటూ, మన పనులు మనమే కదండి చేసుకోవాలి, మీరు వెళ్ళి కూరగాయలు తీసుకురండి అని శరణ్య చెప్తూ ఉంటే, ఇక దర్శన్ ఏం చేయలేక బ్యాగ్ పట్టుకొని అలా నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు. నేనేదో తనని టార్చర్ చేసి నా జీవితంలో నుంచి పంపించేయాలి అనుకుంటే, ఇదేంటి నాకు రివర్స్లో పనులు చెప్తూ ఏం చక్కగా వండి పెడతాను కలుసుందాం అని మాట్లాడుతుంది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని దర్శన్ ఆలోచించుకుంటూ బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక శరణ్య ఆనంద కలిసి దర్శన్ని మార్చుతారా, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.